హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. రీసెంట్గా కింగ్డమ్ టీజర్ వచ్చింది. అది మన VD12 టీజర్. మీరందరూ చూసేసే ఉంటారు. నేను కూడా చూశాను. ఒక్కసారి కాదు, చాలా సార్లు చూశాను. ఒక లాంగ్వేజ్లో కాదు, చాలా లాంగ్వేజెస్లో కూడా చూశాను. ఎందుకు అందరికీ తెలుసు. టీజర్ టీజర్ చూసాక నాకేమనిపించిందంటే, రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. అతనమాట. అంతేకాకుండా టీజర్లో చాలా చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ షార్ట్ ఏదో చెప్తానన్నా, అదే కాకుండా ఒకే ఒక షార్ట్ ఉంది. ఆ షార్ట్ చూస్తే నాకు వేరే మూవీ గుర్తొచ్చింది. ఆ షార్ట్ ఏంటంటే ఇదే. ఇక్కడ ఈ పిల్లోడు పరిగెత్తు వస్తుంటే నాకెందుకు వీడిని చూడగానే చిన్న వరదరాజం అన్నారులా అనిపించింది. ఒక్కసారిగా 'సలార్' మూవీ గుర్తొచ్చిందనమాట. సో మీకు కూడా ఈ షార్ట్ చూడగానే ఎంతమందికి 'సలార్' మూవీ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఇలా తర్వాత చెప్పాలంటే నా ఫేవరెట్ షాట్ వచ్చేసి ఇది. ఇలా ఇలా జీప్ వెళ్తుంటే ఫైర్ మంట రావట్లేదే. నిప్పు కర్రల్ని వెయ్యడం, ఆ సీన్ అయితే బాగా నచ్చింది అనమాట. టాప్ యాంగిల్ ఉన్న స్థితి, ఆ షాట్ బాగా నచ్చింది. ఆ తర్వాత ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఐలాండ్ మాదిరి ఉంది. అక్కడ ఉన్న ఐలాండ్ పీపుల్ ని ఎత్తుకెళ్తున్నారు. ఆ చైన్స్ తో కట్టేసి తీసుకెళ్తున్నారు అనుకుంటా. అక్కడికి విజయ్ దేవరకొండ ఒక ఆఫీసర్ లా వస్తాడేమో. ఎందుకంటే ఇనిషియలీ ఈ మూవీ షూటింగ్ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు ఒక విజయ్ ని పోలీస్ మాదిరి ఒక లుక్ వదిలారు. ఫేస్ చూపించకుండా అంతా కవర్ చేసి. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ కి విజయ్ ఒక పోలీస్ లా వస్తాడనమాట. వచ్చి వీళ్ళకి జరిగే అన్యాయం చూసి వీళ్ళ తరపున పోరాడతాడేమో అనేసి అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఈ పోరాటం మధ్యలో ఆగిపోతుంది. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీకి 2 పార్ట్స్ ఉంటాయని నాగవంశీ గారు చాలా సార్లు చెప్పారు. వీళ్ళ మూవీకి చాలా వరకు హైప్ నాగవంశీ గారు ఇచ్చారని చెప్పారు. ఈ మూవీ గౌతమ్ తెన్నూరు KGF తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేసి చెప్పారు. సో అది విన్నప్పటి నుంచి నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్చువల్లీ గౌతమ్ తెన్నూరి ముందు మూవీ చూసుకుంటే 'జెర్సీ' చాలా 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 బాగుంటుంది మూవీ. యాక్చువల్లీ నేను ఆ మూవీ చాలా లేట్గా చూసాను. థియేటర్లో చూడలేదు. ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీలో కూడా చాలా లేట్గా చూసాను. రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత చూసాను అనుకుంటా మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత లేట్ చేశాను అని నాకే కోపం వచ్చింది. సో ఆ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా మూవీ బాగానే తీస్తాడని అనుకోను. బట్ ఒకే ఒక్క చిన్న డౌట్ ఏంటంటే, మన కొండన్న ఏం ఏం లే బ్రో, ఉన్న సినిమాలు తెలిసిందే కదా. ఎలాంటి రోడ్లు వరల్డ్ ఫేమస్ లవర్తో స్టార్ట్ అయింది, పడతానే వచ్చే రాడ్డు మీద రాడ్డు. అలా ఈ మూవీ పైన చిన్న డౌట్ అంతే. బట్ టీజర్ చూసాక కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ మూవీ ఖచ్చితంగా మంచి హిట్ అయితే అవుతుందని. చాలా కంటెంట్ ఉన్నట్టుంది మూవీలో. ఇంకేం ఇంకా ఈ మూవీలో మెయిన్లీ 3 హైలైట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి మన విజయ్ దేవరకొండ లుక్స్. యాక్చువల్లీ అంటే కొంచెం గుండు కొట్టినట్టుంది. ఈ లుక్ చూస్తే నాకెందుకో సప్త సాగరాలు దాచి హీరో లుక్ మాత్రం అనిపించింది. బట్ చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకొక లుక్ కూడా ఉందనుకుంటా. చూద్దాం. వీళ్ళ తర్వాత అనిరుద్ధ్ BGM అసలు పీక్స్ అంటే వినే కొద్దీ వింటూనే ఉండాలనిపించింది. ఆ లెవెల్లో కొట్టాడు. అండ్ లాస్ట్ లో చూస్తే ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఇట్లా చేతులు పైకినప్పుడు హూ అనేది ఒక సౌండింగ్ వస్తుంది. అసలు ఈ BGM తో పాటు ఆ హూ అనే BGM ఆ సౌండింగ్ అని మిక్స్ అయ్యి వచ్చినప్పుడు భలే హై వస్తుంది అనిపిస్తుంది. ఇంకా ఫుల్ వర్షన్ లో BGM ఎలా ఉంటుందో. అండ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ది టీజర్, యాజ్ ఎన్ NTR ఫ్యాన్ గా, తారక్ అన్న వాయిస్, మన టైగర్ వాయిస్ బీభత్సం అంతే. స్టార్టింగ్ నుంచే ఎత్తుకుంటాడబ్బా. అండ్ ఇంకో క్రేజీ ఏంటంటే, డైలాగ్స్ లో దండయాత్ర అని వినపడింది. నాకు ఒక్కసారిగా టెంపర్ మూవీ గుర్తొచ్చింది. చెప్ అట్లా చెప్తుంటేనే, రాజు కోసం అని చెప్తుంటే అక్కడ వెనకాల అనిరుద్ధ్ BGM, ఆ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెసెన్స్ పిచ్చి పీక్స్ అనమాట ఆ సీన్ లో మాత్రం. అండ్ మీరు ఈ టీజర్ ని కానీ హిందీలో కానీ తమిళ్లో కానీ చూసి ఒకసారి మళ్ళీ తెలుగులో చూడండి. తారక్ అన్న వాయిస్ మాత్రం భయంకరంగా సెట్ అయింది టీజర్ కి. చాలా 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 బాగుందన్నమాట. నిజంగా ఒక టైగర్ గర్జించినట్టే ఉంటుంది. ఫైనల్ గా టీజర్ ఎండింగ్ లో విజయ్ మన కొండన్న డైలాగ్ తెలిసిందే కదా. యాక్చువల్లీ డైలాగ్ చాలా సింపుల్ గా ఉన్నా, బట్ ఆ షార్ట్ ఆ ఫ్రేమింగ్ ఎంతో చూస్తూ ఉంటే జైల్ ఆ స్టేషన్ లో ఉన్నట్టే ఉంది. ఈ సీన్ చూడగానే నాకు ఎందుకు డిఐ కాంబినేట్ లో సీన్ గుర్తొచ్చింది. ఏంటో ఈ టీజర్ చూసినప్పుడల్లా ప్రతిసారి నాకు వేరే ఏదో ఒక మూవీ గుర్తొస్తూనే ఉంది. ఎందుకో తెలియదు. టీజర్ అయితే ఫ్రెష్ గానే ఉంది. కానీ ఎందుకు వేరే వేరే మూవీస్ గుర్తొస్తున్నాయి నాకు తెలియదు.
వెల్ టీజర్ చూసాక మీకేమనిపించింది ఈ మూవీ? ఈ మూవీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? మనకి కామెంట్స్‌లో చెప్పండి. సో, అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.